ఆ రోజు పూసిన పూలు కొత్తగా కనిపిస్తాయి. అవి రోజు కంటే ఎక్కువ వాసన వస్తాయి. పండ్లు కూడా మరింత పాకానికి వస్తాయి. ఆశ్రమ పరిసరాల్లో ఉండే జంతువులు, పక్షులలో కూడా కొత్త ఉత్సాహం కనబడుతుంది. ఇక ఈరోజు రామలక్ష్మణులు రావడం ఖాయమని ఆమెకి అనిపిస్తుంది. అలా అనుకుంటూ ఉండగానే రామలక్ష్మణులు ఆశ్రమంలో అడుగుపెడతారు. దాంతో ఆమె చాలా సంతోషపడుతుంది. ఆనంద బాష్పాలు వస్తూ ఆమె కళ్ళు మసకబారతాయి. రామలక్ష్మణులను ప్రేమగా ఆహ్వానిస్తుంది. తన తోటలోని పూలు తెచ్చి ఆయనకి సమర్పిస్తుంది. పండ్లు తెచ్చి ఆమె తిని రాముడికి ఇస్తుంది. ఆమె భక్తి చూసి రాముడు ఆమె ఎంగిలి చేసిన పండ్లను ప్రేమతో తీసుకొని తింటాడు. సీతాపహరణంపై ఆమె బాధపడుతుంది. అక్కడికి దగ్గరలో ఉన్న ఋషికమూక పర్వతంలో సుగ్రీవుడు ఉన్నాడని, అతని సహాయం తీసుకోమని అంటుంది. రాముడి అనుగ్రహంతో శబరి నదిగా మారి ఆమె జన్మ సార్థకం చేసుకుంటుంది.